అయోధ్య ఆలయంలో విరాళాల చోరీ కేసులో 6 మీద ఛార్జ్షీట్ ఫైల్ అయింది. సరే, కొత్త జనరల్ సెక్రటరీ, ఇంటర్మ్ జనరల్ సెక్రటరీగా ఆర్ఎస్ఎస్కు చెందిన కృష్ణమోహన్ గారిని అపాయింట్ చేశారు. చంపత్ రాయ్ రాజీనామా, ఇంకొక మిశ్రా గారి రాజీనామా ఆమోదించారు. ఇక్కడ నిజాయితీ, సమర్థత ఈ రెండింటికి మధ్య ఉన్న కాన్ఫ్లిక్ట్ వల్ల ఏంటంటే వాళ్ళు నిజాయితీ పరులైనప్పటికీ సమర్థవంతంగా వ్యవహరించలేకపోవడంలో ఈ చోరీ జరిగిందనేది వెలుగులోకి వచ్చిన వాస్తవం. 29 నెలల పాటు అసలు ఎలా ఈ విరాళాల చోరీ జరిగింది అనే దానికి సంబంధించి సమగ్రంగా సిట్టు అధ్యయనం చేస్తోంది, దర్యాప్తు చేస్తోంది. ఎవరిని ఇందులో వదిలిపెట్టేది లేదు, ఉపేక్షించేది లేదనే పద్ధతిలోనే యూపీ గవర్నమెంట్ ఎంత పెద్దోళ్ళు ఉన్నా సరే వదలదలుచుకోలే. ముందర ఐడెంటిఫై అయింది, అరెస్ట్ అయింది చిన్న స్థాయి ఉద్యోగులు అని అనుకుంటున్నప్పటికీ దీని వెనకాల నిజంగా ఎవరైనా పెద్ద హస్తాలు ఉన్నాయా అవి కూడా నిగ్గు తేల్చే కార్యక్రమం మొదలైంది. ఛార్జ్షీట్ అలాగూ ఫైల్ అయింది కాబట్టి ఒకటి. రెండోది, అసలు ఈ అవినీతి క్రమం ఎలా జరిగింది, దీంట్లో ఏ పద్ధతుల్ని, ఏ విధానాలని వాళ్ళు పాటించారు అవినీతికి పాల్పడిన వాళ్ళు. దీని మీద సమగ్ర విశ్లేషణ అందించడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ పొలిటికల్ అనలిస్ట్ సురేష్ కొచాట్లి గారు. నమస్తే సురేష్ గారు. నమస్కారం. ఎలా జరిగింది సార్ అసలు మొత్తం? ఇది ఒక సూపర్వైజరీ ఫెయిలియర్. అదే ఎస్ఐటి వర్డ్స్ వాడుతున్నాను నేను. సూపర్వైజరీ ఫెయిలియర్ అంటే మిమ్మల్ని ఒక సూపర్వైజర్గా పెట్టి మీ కింద 10 మంది పనిచేస్తే వాళ్ళు ఏం చేశారు నాకు తెలియదంటే అది మీ తప్పు. వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు చేశారు, మీరేం చేశారు. లేకుంటే మిమ్మల్ని సూపర్వైజర్గా ఎందుకు ఉంచుకుంటాను, మిమ్మల్ని అక్కర్లేదు ఇంకోని పెట్టుకుంటుండే కదా నేను. ఆ వర్డే సూపర్వైజ్ చేయాల్సింది మీరు. ఒక స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ఉండే టెంపుల్లో. ఏంటది? మందిరంలో ఒకటి డొనేషన్స్, బిల్డింగ్ అది మందిరం కట్టడానికి వచ్చిన డొనేషన్స్ సపరేట్, దాని తర్వాత వచ్చిన డొనేషన్ సపరేట్, దాంతోపాటు ఫిజికల్ ఆఫరింగ్స్, పాదుకాలు కానీ, రామచరిత్ర మానస్, గోల్డ్ ప్లేటెడ్ రామచరిత్ర మానస్ కానీ, మిగతా దాంట్లో అంతా శివసేన వాళ్ళు ఏదో ఇటుక ఇచ్చంటారు, సిల్వర్లోకి ఇటుక ఇచ్చారంట, ఇదన్నీ సపరేట్గా రికార్డ్ చేయాల్సి వస్తుంది. ఇప్పుడు జరుగుతున్న దర్యాప్తు చాలా క్లియర్గా బాగా జరుగుతుంది అనేది నేను చెప్పలేదు, అలహాబాద్ హైకోర్టు 2 సార్లు చెప్పారు, సుప్రీంకోర్టు కూడా దాన్ని అంగీకరించారు. ఎస్ఐటీ ఈజ్ డూయింగ్ ఎ వెరీ గుడ్ జాబ్. ఇప్పుడు సిబిఐ అక్కర్లేదు, ఎవరు అక్కర్లేదు. సిబిఐ రోల్ ఎప్పుడు వస్తుందంటే ఒకటి ఇంటర్ స్టేట్ ప్రాబ్లం ఉంటే వస్తుంది. అంటే ఉత్తరప్రదేశ్ నుంచి డబ్బులు బయటికి వెళ్ళింది, అట్లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు సిబిఐ వస్తారు. ఎందుకంటే వీళ్ళకి ఒక జ్యూరిస్డిక్షన్ ప్రాబ్లం ఉంటుంది స్టేట్ పోలీస్కి. కానీ సిబిఐకి అది లేదు. ది కెన్ ఇన్వెస్టిగేట్ ఆల్ అరౌండ్ ద కంట్రీ. ఒకసారి కోర్టో లేకుంటే స్టేట్ గవర్నమెంట్ అప్రూవల్ ఇస్తే ఎక్కడైనా ఇన్వెస్టిగేట్ చేయొచ్చు వాళ్ళు. ఈడీ ఎందుకు వస్తారు? ఈడీ వస్తారు ఎందుకంటే మీ డబ్బులతో హవాలా ఏమైనా జరిగిందా అట్లాంటి దాంట్లో ఈడీ వస్తారన్నమాట. ఇప్పుడు జరిగిన దాంట్లో ఇవాళ మనం చూసాం, నిన్న ట్రస్ట్ బోర్డ్ మీటింగ్ ఆల్మోస్ట్ ఒక 4-5 గంటలు జరిగింది ఆ రోజు మొన్న. దాంట్లో చంపత్ రాయ్ ఆయన రాజీనామా అంగీకరించారు. అనిల్ మిశ్రా ట్రస్టీ ఆయన రాజీనామా తీసుకున్నారు. అది కాకుండా గోపాల్ రావు అడ్మినిస్ట్రేటర్గా ఉన్న ఆయన కూడా తీసేశారు. గోపాల్ రావు. ఓకే. సో ఆయన కర్ణాటక నుంచో తెలంగాణ నుంచో తెలియదు మనకి, కానీ ఆయన కూడా తీసేశారు. ఇప్పుడు దాని ప్లేస్లో వీరొక చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ని పెట్టబోతున్నారు, సిఈఓ. మన దగ్గర ఈఓగా ఉంటారు, మన దగ్గర చాలా మంచి ఈఓలు దీనికన్నా ముందు ఉన్నారు మన దగ్గరే, తిరుమల తిరుపతి దేవస్థానంలో. అట్లనే సిఈఓని అపాయింట్ చేయబోతున్నారు. ఆయనకి అడ్మినిస్ట్రేటివ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మంచిది. దానికోసం ఒక 3 మెంబర్ కమిటీని పెట్టారు. ఒకరు చీఫ్ జస్టిస్, రిటైర్డ్ చీఫ్ జస్టిస్ సిక్కిం హైకోర్టు నుంచి, అది కాకుండా షిర్దీ టెంపుల్ సంస్థాన్ అక్కడి నుంచి, మిగతా ఇంకా ముగ్గురు ఉన్నారు. అట్లా కమిటీలో ముగ్గురిని పెట్టి దే ఆర్ నౌ కైండ్ ఆఫ్ వీళ్ళు రిక్రూట్ చేయబోతున్నారు అన్నమాట. ఈ ముగ్గురులో కూడా వీళ్ళు సెలెక్ట్ చేసిన తర్వాత ఓకే, వన్ ఇస్ ద లెఫ్టినెంట్ జనరల్ విష్ణుకాంత్ చతుర్వేది, జస్టిస్ ప్రమోద్ కోహిల్ అండ్ సురేష్ హర్వారే ఆయన షిర్దీ నుంచి. వీరు ముగ్గురు కలిసి ఒక సీఈఓని సెలెక్ట్ చేయబోతున్నారు. సీఈఓని సెలెక్ట్ చేసిన తర్వాత అఫ్కోర్స్ ఈ ట్రస్టీని రీప్లేస్ చేస్తారు. దాంతో ట్రస్ట్ ఉంటుంది, ఎందుకంటే ట్రస్ట్ కెనాట్ బి డిజాల్వ్ లైక్ దట్. అదొక ప్రాబ్లం ఉంది. అది ఏ ట్రస్ట్ అయినా మీరు ఒకసారి ఫామ్ అయితే దాన్ని డిజాల్వ్ చేయడం చాలా కష్టం. రాజీనామా చేయొచ్చు, చనిపోతే మెంబర్ని మళ్ళీ మీరు రీప్లేస్ చేయక్కర్లేదు, అట్లాంటి కూడా ప్రొవిజన్స్ ఉంటుందన్నమాట. వాసుదేవన్ గారు, ఇప్పుడు జరిగిన దీంట్లో ఒక మెయిన్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2926 ఫిజికల్ ఆఫరింగ్స్ వచ్చినాయి. నేను చెప్పాను చూడండి, పాదుకాలు ఉండొచ్చు, మొన్న ఆయన ఆభరణాలు రామచరిత్ర మానస్ ఇచ్చిన ఆయనేమో అదేంటో రాముడు పక్కన పెట్టలేదని చెప్పి నిన్న చాలా పెద్ద గొడవ చేశారు. అట్లాంటి మీరు అన్ని ఆఫరింగ్స్ రామ విగ్రహం పక్కన పెట్టారంటే ఇంత ఎత్తే వచ్చేస్తుంది, మళ్ళీ అది అక్కడ స్పేసే ఉండదు దాని లోపల.
2900 ఐటమ్ అంటే ఆయనకి మూల విరాట్కి అలా సమర్పించి తీసి పక్కన పెట్టచ్చు. ఎందుకంటే దాని సేఫ్టీ మళ్ళీ పెద్ద ఇష్యూ. రేపు 24/7 ఎవరు చూసుకుంటూ కూర్చోరు దీన్ని. 2000 ఐటమ్స్ చూసుకుంటూ కూర్చోవాలి సెక్యూరిటీ వాళ్ళు. అది సేఫ్ కీపింగ్లో లాకర్లో ఎక్కడ పెట్టి బ్యాంక్ లాకర్లో పెట్టి సీల్ చేసేసారు దాన్ని. సో ఈ 2926 ఐటమ్స్ని ఎస్ఐటి మొత్తం చెక్ చేశారు, రికార్డ్ చేశారు, కరెక్ట్గా ఉంది, ప్రాబ్లం లేదండి. ఇది ఫిజికల్గా ఇచ్చిన డొనేషన్స్. దాని తర్వాత మనకు తెలిసిందే చాలా మటుకు డొనేషన్స్ ఈ క్యాష్ రూపంలో అండ్ చెక్ రూపంలో, మోస్ట్లీ చెక్ రూపంలో వచ్చింది. ఆర్టీజీఎస్లో ఇనీషియల్ రౌండ్లో వీళ్ళు దేశం మొత్తం తిరిగారు డొనేషన్స్ కోసం రామ మందిరం కట్టడానికి. దాంట్లో వచ్చిన టోటల్ అమౌంట్ 3,264 కోట్లు. 3,264 కోట్లు డబ్బులు వచ్చినాయి. దాంట్లో ఖర్చు అయింది 2,370 కోట్లు రామ మందిరం, దాని ల్యాండ్ కొనడానికి, కన్స్ట్రక్షన్కి, చుట్టుపక్కల ఉన్న డెవలప్మెంట్కి, ఇదంతా కలిసి ఖర్చు అయిందన్నమాట. మిగతా డబ్బులు బ్యాంక్లో ఉంది, దెర్ ఇస్ నో ప్రాబ్లం. ఈ పేమెంట్స్ అంతా బై చెక్ ఇచ్చారు, L&T వాళ్ళు కట్టారు అది. సో దెర్ ఇస్ నో డిస్ప్యూట్ రిగార్డింగ్ దట్. దాని తర్వాత ఆఫరింగ్స్, ఇక్కడే వస్తుంది ప్రాబ్లం. ఇన్సెప్షన్ నుంచి ఇప్పుడు దాకా వచ్చిన ఆఫరింగ్స్లో 582 కోట్లు వచ్చినాయి. ఓకే, 582 కోట్లు వచ్చింది. దాంట్లో 391 కోట్లు ఖర్చు అయింది. వేరియస్ థింగ్, అది ప్రాణప్రతిష్ఠ టైం కానీ, దాని తర్వాత ధ్వజస్తంభం జరిగినప్పుడు కానీ, మిగతా దాంట్లో ఖర్చు అయిన డబ్బులు సిరీస్ ఆఫ్ ఈవెంట్స్ జరిగినాయి కదా. కరెక్ట్, 391 కోట్లు. ఇన్ఫాక్ట్ దాన్ని కూడా ఇప్పుడు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు ఎస్ఐటి. ప్రతి బిల్లు చెక్ చేస్తున్నారు. ప్రాణప్రతిష్ఠ టైంలో జరిగిన దానికి ఆడియో సిస్టమ్ తీసుకున్నవి ఎంత ఖర్చు, డెకరేషన్కి ఎంత ఖర్చు, టెంట్ సిటీ కట్టారు దానికి ఎంత ఖర్చు. అంటే మీరు ఒక టెంట్కి ఇంత అంటే మీరు కంపేర్ చేసుకోవచ్చు, మార్కెట్లో ఎంత ఉంది రేట్ అంటే కరెక్ట్, ఓకే దెన్ ఇట్ ఇస్ కరెక్ట్. ఆ రోజులో ఎంత ఉంది, అక్కడెక్కడ 50,000 రూపాయలు డిఫరెన్స్ ఉంటుంది, ఎక్కువ డిఫరెన్స్ ఏమి ఉండదు. సో దెన్ ఇట్ కెన్ బి పాస్డ్. ఓకే, ఇట్లాంటి ప్రతిదాన్ని ఫారెన్సిక్ ఆడిట్ అంటారు దీన్ని. ఫారెన్సిక్ ఆడిట్ చేస్తున్నారు ఎస్ఐటి వాళ్ళు. అంటే వాళ్ళు కాదు, వాళ్ళు ఆడిటర్స్ని తెచ్చుకున్నారు, వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు అనమాట. సో ఇప్పుడు ఈ మిగతా డబ్బులన్నీ, మిగిలిపోయిన డబ్బులన్నీ బ్యాంకులో ఉంది, ప్రాబ్లం లేదు. ప్రాబ్లం వచ్చిందంతా ఈ హుండీ కలెక్షన్ నుంచి వచ్చింది. ఓకే, అక్కడే కౌంటింగ్ రూమ్లో జరిగిన ఒక క్లియర్గా చెప్తున్నారు ఎస్ఐటి. ద ఎంటైర్ ప్రాబ్లమ్ స్టార్టెడ్ ఇన్ ద కౌంటింగ్ రూమ్, అక్కడే ఎండ్ అయింది. కౌంటింగ్ రూమ్లో 20 మందిని 3 షిఫ్ట్లలో పెట్టుకున్నారు వీళ్ళు. వాళ్ళకి జీతం 20,000 రూపాయలు. వాళ్ళ కటింగ్ అంతా అయినాక వాళ్ళ పాకెట్కి, వాళ్ళ చేతికి వస్తుంది 15,000 రూపాయలు. కానీ వాళ్ళు రోజుకి కౌంట్ చేస్తున్న లక్షలు. ఒక హ్యూమన్ బీయింగ్ టెండెన్సీ ఉంటుంది, అరే నాకు 15,000 జీతము, ఇక్కడ చూడు నేను రోజు ఒక 1,000 రూపాయలు పాకెట్లు వేసుకుంటే ఎవరికి తెలుస్తుంది. ఓకే, నాకు నెలకు 30,000 వస్తుంది, నా జీతం కన్నా డబుల్ అయిపోతుంది నాకు. మళ్ళీ వాడు నెక్స్ట్ డే ఆలోచిస్తాడు, ఇది 1000 ఎందుకు, మనం 2,000 తీసుకుంటే బాగుంటుంది. నాట్ ఆల్ 20 పీపుల్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి ఉండకపోవచ్చు. అది మెయిన్గా ఈ 6 మంది ఉన్నారు వాళ్ళు. సో వీళ్ళని వాడుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ స్టాఫ్ని వాడుకున్నారంటే, బాత్రూంలో తీసుకెళ్ళి పెట్టారంట. అక్కడి నుంచి బయటికి తీసుకురావడానికి క్లీనింగ్ వాళ్ళ దగ్గర బకెట్లు, బ్యాగులు అన్నీ ఉంటాయి, వాళ్ళని ఎవరు చెక్ చేయరు, వాళ్ళని దాంట్లో తీసుకెళ్లారనమాట. సో మోడస్ ఆపరెండి చాలా ప్లాన్ చేశారు ఇదంతా. దాంట్లో టిను అని ఒకడు ఉన్నారు, ఈ ఒక యాదవ్ ఆయన, ఐ ఫర్గెట్ హిస్ ఫస్ట్ నేమ్, అఖిలేష్ యాదవ్ రిలేటివ్. ఓకే, ఇది జరిగిన రోజు, ఏ రోజు ఫస్ట్ ఈ బయటకు వచ్చిందో న్యూస్, దానికైనా ముందు రోజు 6 సార్లు ఫోన్ చేశాడు అఖిలేష్ యాదవ్. వీళ్ళిద్దరు మాట్లాడారంట. ఇప్పుడున్న ఎస్ఐటికి ఇచ్చిన అలిగేషన్, అది ప్రూవ్ చేయలేదు ఇంకా. 6 సార్లు ఫోన్ చేశారు, ఏం మాట్లాడారని చెప్పి. దాని తర్వాత అఖిలేష్ యాదవ్ ఈ న్యూస్ బయటికి తీసుకొచ్చారు, మీకు గుర్తుంటుంది. ఈ టిను అనే మనిషి కౌంటింగ్ రూమ్లో ఆయనకి ఏ రోల్ లేదు, సూపర్వైజర్గా ఉన్నాడు. కానీ కౌంటింగ్ రూమ్ కీస్ వాడి దగ్గర ఉందంట, తలం చేయి. అంటే ఏదవుతుంది, ఎవరో ట్రస్ట్ బోర్డ్ మెంబరు ఆయన దగ్గర ఉంటుంది కీస్. ఆయన నేను ఎందుకు రోజు వచ్చి ఇక్కడ కూర్చోవాలి, మళ్ళీ నువ్వు చూసుకోరా, ఈ కీ నీ దగ్గర పెట్టేసుకో అంటారు. ఇప్పుడు వచ్చిన డిఫరెన్స్ ఏంటి, వాసుదేవన్ గారు, వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు దాకా కలెక్షన్ అంతా ఆడిట్ చేస్తున్నారు, కానీ రోజుకి ఎంత వచ్చింది, బ్యాంకులు ఎంత వేశారు కౌంటింగ్ తర్వాత అని చెప్పి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఈ స్కాండల్ బయటకు వచ్చిన తర్వాత కలెక్షన్స్ ఎంత ఉంది పర్ డే అని చూస్తే 26 నుంచి 27 లక్షలు ప్రతిరోజు వస్తుంది. ఓకే, దీనికన్నా ముందు బ్యాంకులో డిపాజిట్ చేసేది 17 నుంచి 18 లక్షలు. ద డిఫరెన్స్ ఈజ్ అరౌండ్ 7 to 8 lakhs పర్ డే. దాన్ని మీరు 30 రోజులతో మల్టిప్లై చేస్తే 2.4 crores. ఓకే, 2 crores అరౌండ్ అనుకోండి. దెన్ యూ మల్టిప్లై దాట్ విత్ 29 months. 29 నెలల్లో జరిగింది కదా ప్రాణప్రతిష్ఠ నుంచి ఇప్పుడు దాకా. మల్టిప్లై చేస్తే మీకు ఒక 66-70 కోట్లు వస్తుంది. దట్ ఈస్ ద మిస్సింగ్ అమౌంట్. ఇప్పుడు దాంట్లోనే వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు అంటే, ప్రతి చోట ఆల్రెడీ 2.7 crores టెంపుల్ వాళ్ళే పట్టుకున్నారు అంటున్నారు.
మేమే పట్టుకున్నాం 2.5 crores మా దగ్గర ఉంది డబ్బులు, బాత్రూంలో అక్కడిక్కడ దొరికింది మాకు. దట్ డబ్బులు ఇప్పుడు సేఫ్ ఉంది, బ్యాంక్లో డిపాజిట్ చేసాం. మిగతాది వీళ్ళు అసెట్స్ చూస్తున్నారు, ఎంత కొన్నారు, బ్యాంకులో ఎంత ఉంది, లాకర్లో ఎంత ఉంది, అంత సీల్ చేస్తున్నారు. ఇప్పుడు ఫస్ట్ ఒక టార్గెట్ ఏంటంటే ఈ డబ్బులంతా రికవర్ చేయాలి. మొత్తం రికవర్ చేయలేరు. 70 కోట్లు అంటే అయితే ఒక 50% రికవర్ అవుతుంది. ఇంటి నుంచి బంగారం దొంగతనం చేస్తారు, లేకుంటే షాప్ నుంచి బంగారం దొంగతనం చేసినప్పుడు 90% దొరుకుతుంది, 5% దొరకదు. ఆడేం చేస్తాడు, దాన్ని మెల్ట్ చేసి ఉంటాడు, ఎవరికో ఇచ్చి జ్యువెల్లర్కి ఇచ్చి మెల్టింగ్ చేసుకుని ఉంటాడు, దాన్ని ఎవరికో ఇచ్చేసి అమ్మేసుకుని ఉంటాడు. వాడిని ఇంట పడ్డ వాడు దొరకడు మళ్ళీ. ఇది అదే కేసు ఇది. ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఉన్న వన్ ఆఫ్ ద 6 fellows వాడు కజిన్ వెడ్డింగ్కి 4 లక్షలు ఇచ్చాడంట. నా తరఫు నుంచి పెట్టుకోరా చెప్పి 4 తరఫులు ఇచ్చాడు, 4 లక్షలు. ఆలోచించండి, అట్లా వాడికి అంత ఆదాయం లేదు, వాడు అప్పుడు కూడా 4 లక్షలు ఇచ్చాడంట వెడ్డింగ్కి. ఆ డబ్బులు మీకు రాదు మళ్ళీ. మీరు వెళ్ళి అడిగితే వాడేమంటాడు, నాకేం ఇవ్వలేదు సార్ అంటాడు. ఇది ప్రాబ్లం. సో ఈ అసెట్స్ బేనామీ పేర్లో, వాళ్ళ కజిన్స్ పేర్లో, వాళ్ళ రిలేటివ్స్ పేర్లో వేసిన డబ్బులంతా ఎస్ఐటీ ఒకటి తర్వాత ఒకటి పట్టుకుంటున్నారు. దాన్ని ఒకసారి అన్నీ తీసుకున్న తర్వాత దాన్ని ఆక్షన్ చేస్తారు, కోర్టు పర్మిషన్ తీసుకున్న తర్వాత. ఫస్ట్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఈ 70 కోట్లలో అట్లీస్ట్ 65 కోట్లు వచ్చేస్తే చాలు, వీ హ్యావ్ అచీవ్డ్ ద ఆబ్జెక్టివ్. కానీ ఇది ఎట్లయిపోయిందంటే ఒక దొంగ వచ్చి ఒక ఇంటి నుంచి బంగారం కొట్టేసిండు, పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్న తర్వాత ఆడేం చేస్తారు, సార్ ఈ బంగారం తీసుకోండి సార్, ఇంత నేను అప్పగిచ్చేస్తాను మీకు, నా వైపు ఏం లేదు ఇప్పుడు, నాది అంతా ఖాళీ, మొత్తం తీసుకున్నంత ఇచ్చేస్తాను, నేను వెళ్ళిపోవచ్చు సార్ అంటాడు. నువ్వు ఎట్లా వెళ్ళిపోతావు? ఎలా వెళ్ళిపోనిస్తారు? నువ్వు దొంగతనం చేసావు కదా, నువ్వు ఇచ్చేసావు, అది ఇంకో మాట. దొంగతనం ఉంది కదా, ఇది సేమ్ కేసు. విజయమాలయతో ఇదే జరిగింది. ఆయన ఏమన్నా అన్నీ నేను కట్టేశాను కదా, ఇంకేముంది అందరినీ పట్టుకుంటాను. నువ్వు చేసిన బ్యాంకులు దోపిడీ చేస్తావు కదా, అది ఏమైంది, ఆ కేసు ఏమైంది? సో ఇది కూడా అంతే సాయి ఇప్పుడున్న వాద్యవన్ గారు. ఇప్పుడు దీన్ని అర్జెంటుగా ఏం చేయాల్సి వస్తుందంటే ఫస్ట్ ఈ అమౌంట్ అంతా రికవర్ చేయాలి. సో ఈ అమౌంట్ ఒకసారి రికవర్ చేయడానికి వీళ్ళకి ఇంకా టైం కావాల్సి వస్తుంది. జూలై 15 తారీఖు వీళ్ళ లాస్ట్ డేట్ ఎస్ఐటీది. దాన్ని బహుశా ఒక నెల పాటు పొడిగిస్తారు. August 15th or మేబీ August 30th ఇచ్చేసి ఫైనల్ రిపోర్ట్ అప్పుడు దాకా వచ్చేయాలంట. సో వాల్యూమ్ ఆఫ్ వర్క్ చాలా పెద్దది. ఓకే, దీంట్లో సో చాలా మటుకు వీళ్ళు చేసిన ఈ CEO ఒకటి వచ్చిన తర్వాత ఒక రోల్ ఉంటుంది, ఆయనది ఒక రోల్ ఉంటుంది. ఈ మెయిన్ రీజన్ దీంట్లో ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఏంటంటే చాలా క్లియర్, అంటే పెద్ద రాకెట్ సైన్స్ అక్కర్లేదు. సూపర్వైజరీ ఫెయిలియర్ జరిగింది కౌంటింగ్ రూమ్లో. 3 షిఫ్ట్లలో కౌంట్ జరుగుతుంది. వీళ్ళు CCTV కెమెరా వీళ్ళ దగ్గర వీళ్ళు ఏం చేశారంటే పాత CCTV అంతా ఆటోమేటిక్ డిలీట్ అయిపోతుంది. ఎందుకంటే ఒక నెల తర్వాత ఐ థింక్ 45 రోజులు ఎంత ఉంటుంది అంతే. దాని తర్వాత ఆటోమేటిక్ హార్డ్ డిస్క్ స్పేస్ డిలీట్ అయిపోతున్నట్టు. ఇప్పుడున్న దానికి స్పేస్ పెంచాల్సి వస్తుంది. ఎందుకంటే టెక్నాలజీ మన దగ్గర ఉంది, బ్యాకప్ తీసుకోవచ్చు హార్డ్ డిస్క్లో, లేకుంటే క్లౌడ్లో తీసుకోవచ్చు. డబ్బులు ఇంత ఉంది కదా, ఈజీగా బ్యాకప్ తీసుకోవచ్చు. ఏదో ఒక సంవత్సరం తర్వాత ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగింది అనుకోండి, యూ కెన్ గో బ్యాక్ అండ్ సర్చ్ ఆ రోజుది. ఇప్పుడు అది లేదు, ఉన్నదాన్ని కూడా డిలీట్ చేశారు వీళ్ళు. ఏ రోజు పట్టుకున్నారో వీళ్ళు హార్డ్ డిస్క్ డిలీట్ చేసేసారు CCTV నుంచి. అది వీళ్ళు IT ఎక్స్పర్ట్స్ని యూజ్ చేసి రిట్రీవ్ చేసుకున్నారు. అప్పుడు వీళ్ళ దగ్గర ఉన్నది 27 ఏప్రిల్ 27th ఏప్రిల్ to 5th జూన్, ఇది వీళ్ళ దగ్గర ఉంది. అది దాని నుంచే వీళ్ళు మొత్తం డీటెయిల్స్ తీశారు. షూ లోపల వేసుకుంటున్నారు, పాకెట్ లోపల వేసుకుంటున్నారు, టోపీ వేసుకున్నారు, టోపీ కింద పెట్టుకున్నారు, పగడి కింద, ఇట్లాంటి చాలా పనులు చేశారు. పగడి సపరేట్, టోపీ నార్మల్, ఇప్పుడు నార్మల్ టోపీ అఖిలేష్ యాదవ్ వేసుకుంటారు చూడండి, అట్లాంటి టోపీ. సో ఇట్లాంటి చేసిన పనికంతా వీళ్ళు కంప్లీట్గా ప్రూఫ్ తీసుకున్నారు. దానికే వీళ్ళు ఛార్జ్షీట్ ఈజీగా అయిపోయింది. ఆ CCTV రిట్రీవ్ చేయకపోతే ఛార్జ్షీట్ చాలా వీక్ అయిపోతుండే, ఎందుకంటే ప్రూఫ్ లేదు. వీళ్ళు ఇవాళ అంటారు, పోలీసు వాడు కొట్టిన తర్వాత నేను తీసుకున్నాను సారీ సార్ అది ఇది అంటారు. ఎంత తీసుకున్నారంటే నేను రోజుకి 5 ఎవిడెన్స్ కావాలి. ఎవిడెన్స్ కావాలి. ఒకటి ఎవిడెన్స్ ఏమో బ్యాంక్లో ఉన్న డిపాజిట్స్, నీకు 15,000 జీతం, కానీ నువ్వు ప్రతి నెల నువ్వు 10-20 లక్షలు డిపాజిట్ చేస్తున్నావు, నువ్వు ఒక ప్రాపర్టీ కొన్నావు 2 కోట్లది, ₹1,00,000. మీ చుట్టాల దగ్గర బ్యాంకులో లేని డబ్బులు సడన్గా వాడి అకౌంట్లో డైలీ 2 లక్షలు పడుతున్నాయి, ఎట్లా పడుతుంది? ఈ క్వశ్చన్లు అడుగుతారు వీళ్ళు చాలా మటుకు. సో ఇక్కడే వీళ్ళకి చేయాల్సింది ఏంటంటే మెయిన్గా ఇప్పుడు చాలా సిస్టమేటిక్గా నడుస్తుంది, దానికి ప్రాబ్లం లేదు. కానీ ఈ ప్రాసెస్ ఎట్లా ఫెయిల్ అయింది, దీని మీదే ఇన్వెస్టిగేషన్ ఉండాల్సి వస్తుంది. ఇది మళ్ళీ జరగకుండా చూసుకోవాలి. తప్పు ఒకసారి చేయొచ్చు మనిషి, రెండోసారి తప్పు చేయకూడదు, మూడోసారి చేస్తే అబ్సల్యూట్ ఫెయిలియర్. దిస్ ఇస్ వాట్ యూ షుడ్ లెర్న్ ఫ్రమ్ యూర్ మిస్టేక్స్ అంటాం మనం. మిగతా చోట్ల ఎట్లా నడుస్తుంది ఇప్పుడు నేను చెప్పాను చూడండి, ఎలక్ట్రానిక్ పేమెంట్ సిస్టమ్ ఉంది, కానీ మన దగ్గర ఫోన్స్ అలౌ చేయరు గుడి లోపలికి. ఇంకేమైనా పెట్టొచ్చా?